మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవితో త్రిష మళ్లీ జోడీ కట్టబోతోంది. స్టాలిన్ తర్వాత జోడీ రిపీట్ అవుతోంది. కళ్యాణ్ కృష్ణ మేకింగ్ లో చిరు త్రిష జోడీ కన్ఫర్మ్ అంటున్నారు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ 70 కోట్ల రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తున్నాడు. యానిమల్ మూవీకి గాను తను 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక ముంబై ఏరియా రైట్స్ రూపంలో మరో 30 కోట్లు తనకి దక్కనున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ 300 కోట్ల రెమ్యునరేషన్ తో రికార్డు క్రియేట్ చేస్తున్నాడు. డంకీ అలానే టైగర్ వర్సెస్ పఠాన్ మూవీకి గాను తనకి 300 కోట్లు దక్కనున్నాయట. కాకపోతే 125 కోట్ల రెమ్యునరేషన్ కి ఏరియా రైట్స్ రూపంలో మరో 175 కోట్లు కలిసొస్తున్నాయట. అలా 300 కోట్ల రెమ్యునరేషన్ సాధ్యమవుతోందట. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఆగస్టు 9న లాంచ్ అంటూ గుసగుసలొచ్చాయి. అవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చింది సినిమా టీం. ఇక సంక్రాంతికి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందట. ఆదిపురుష్ మూవీకి టికెట్ ధరలు 50కి పైనే పెంచుకునే వెసులుబాటు దక్కిందట. అలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 225కి టికెట్ ధర పెరిగిందని తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఈ సినిమాకి 6 షోల వెసులుబాటు కూడా దక్కిందని ప్రచారం జరుగుతోంది. పొన్నియిన్ సెల్వం పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 పెద్ద హిట్ కాదని తెలుస్తోంది. టోటల్ కలెక్షన్స్ పరంగా PS2కి పంచ్ పడిందంటున్నారు. PS1 టాక్ వీక్ అయిన 495 కోట్లు వచ్చాయి. PS2కి టాక్ కిక్కిచ్చిన 345 కోట్లే వచ్చాయి. దీంతో PS1తో పోలిస్తే PS2 వెనుకబడిందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో మృణాల్ జోడీ కన్ఫర్మ్ అయింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఫ్యామిలీ డ్రామా రాబోతోంది. విజయ్ ఫస్ట్ టైం పెళ్లైన వ్యక్తిగా కనిపించబోతున్నాడట. పరశురామ్ విజయ్ తో ఇలాంటి ప్రయోగానికి సిద్ధమయ్యాడు.